హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళైతే కమ్మగా ఉండే ములక్కాయ ఉల్లిపాయ పాలు పోసి వండుతున్నానండి కూర. ముందుగా బాండి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, తాలింపు దినుసులన్నీ వేసేసుకున్నాను. ఎండుమిరపకాయలు వేసాక కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి కూడా వేసుకొని చక్కగా మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎండాకాలం వచ్చేసింది. చక్కగా పొట్టకి ఇలా లైట్గా ఉండే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఈ ములక్కాయ పాలు, బీరకాయ పాలు, సొరకాయ పాలు అలా వండుకుంటే బాగుంటుంది కదా. ఇదిగోండి, ఇప్పుడు 2 పెద్ద వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా బాగా కడిగేసి వేసేసుకుంటున్నాను. ఇది మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. పాలు పోసే కూరల్లో ముందే ఉప్పు ఎక్కువ వేయకూడదండి. అలా వేస్తే పాలు విరిగిపోతాయి. కూర అంతా తడకలుగా చూడటానికి బాగుండదు, తినటానికి అంతగా బాగుండదు పాలు విరిగిపోతాయి. కాబట్టి ఇదిగో చాలా తక్కువ ములక్కాయ ముక్కలకు మరీ చప్పగా లేకుండా ఉండటం కోసం వేసాను అన్నమాట. ఉప్పు, పసుపు వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పాలు పోసుకునే కూరల్లో వెల్లుల్లిపాయ ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్. ఈ ఎండాకాలంలో ఇలా లైట్గా ఉండే ఫుడ్ తినాలండి. నాన్ వెజ్ తగ్గించుకోవడం చాలా మంచిది. మాకు విజయవాడలో చాలా ఎండలు మండిపోతున్నాయి అప్పుడే. ఇంకా మరి ఈ నెల ఆగితే ఎలా ఉంటుందా పరిస్థితి అనిపిస్తుంది. ములక్కాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం కూడా కలిసే వరకు కలుపుకొని ముక్కలు ఉడకటానికి వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడే పాలు పోసేసుకుంటే ములక్కాయ ఉడకదు. కాబట్టి ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకుని చక్కగా మగ్గించుకోవాలి. ఈ ములక్కాయ ముక్కలు మొత్తం ఆ వాటర్ పోయి బాగా ఉడికిన తర్వాత అప్పుడు మాత్రమే పాలు వేసుకోవాలండి. మనం ఉప్పు కూడా తక్కువే వేసుకున్నాం కాబట్టి అసలు పాలు విరగలేదు. కూర తింటాకు కూడా చాలా టేస్టీగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇందులో పల్చగా ఉండే పాలు కంటే ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్, ఏ బ్రాండ్ అయినా పర్లేదు, వెన్న తీయని పాలు ఉంటాయి కదా, అవి ఎక్కువగా వేసుకుంటే ఈ పాలతో వండుకునే కూరలు చాలా టేస్టీగా ఉంటాయండి. మనం రోజు ఏం చేయం కదా, అందుకని అయిపోయింది. ఆల్మోస్ట్ కూర ఉడికిపోయింది అన్నమాట. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారా, పాలు ఎక్కడా విరగలేదు. చక్కగా వెన్న ఎంత బాగుందంటే టేస్ట్ తినడానికి. నేనైతే చాలా అన్నం తినేసానండి. అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎంత కూర ఉందో ఆ కూరకు సరిపడా మనం ఉప్పు వేసేసుకుంటాం. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే కర్రీస్ అన్నమాట. లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్ అనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ మాత్రం తప్పకుండా చేసుకొని టేస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.